కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మహిళలపై వైసీపీ నాయకులు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం అసహించుకునేలా ప్రసన్న కుమార్ రెడ్డి భాష చాలా హేయమని ఆమె పేర్కొన్నారు. స్త్రీలపై వైసీపీ నాయకులు దుశ్చర్యలకు పాల్పడుతుంటే వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు సిద్ధాంత భూమికగా వ్యవహరించాలి కానీ మహిళలు, ప్రజాప్రతినిధి కుటుంబాలపై దుష్ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పెళ్లకూరు, ఓజిలి, దొరవారి సత్రం మండలం పార్టీ అధ్యక్షులు సంచి కృష్ణయ్య, విజయకుమార్ నాయుడు, శ్రీనివాసులు నాయుడు, మాజీ జెడ్పీటీసీ రామయ్య, బచ్చల రవీంద్రారెడ్డి, అవధానం సుధీర్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక నీచపు ప్రవర్తనకి ఆజ్యం పోశాడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయనకి ఈరోజు కొత్త ఏమీ కాదు. అనవసరమైన పర్సనల్ విషయాలు ఎప్పుడు వాళ్ళకి ఆ కుటుంబానికి మాట్లాడే పరిస్థితి ఉంది. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే విధంగా పర్సనల్గా మాట్లాడతాడు. అదే కోవకు చెందిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఆయన బాటలోని ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడేది వాళ్ళకి ఆనవాయితీ. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఒక రాష్ట్ర గవర్నర్ని రాజభవన్ని వేశ్యాగృహంగా చేశానని చెప్పిన మాట్లాడిన వ్యక్తి వాళ్ళ తండ్రి. ఇన్ని రోజులు గడుస్తున్నా సరే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దానికి ఎలాంటి బాధ పడకుండా ఈరోజు ఆ వ్యాఖ్యల్ని ఈరోజు వైసీపీ నేతలు సమర్థించుకుంటూ వెళ్ళడం ఎంతవరకు సమంజసమో ఆ పార్టీ నేతలకే తెలియాలి. గతంలో పవిత్రమైన శాసనసభలోనే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని ఎలా అవమానించారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు అలా మహిళల్ని అవమానిస్తున్నందుకే చేశారు. అయినా కూడా ఆ పార్టీ నేతలకి ఇంకా బుద్ధి రావడం లేదు. ఆడవాళ్ళని అవమానించడం, కించపరుస్తూ మాట్లాడడం ఆ పార్టీ నేతలందరికీ కూడా మొదటి నుంచి అలవాటే. అదే విధంగా రాష్ట్ర ప్రజలు ఈరోజు 11 సీట్లకు పరిమితం చేసి బుద్ధి చెప్పినా సరే ఆ పార్టీ నేతలు ఇంకా మారకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. యథా రాజా తదా ప్రజ అంటారు. రాజు ఎలా ఉంటే ప్రజలందరూ కూడా దాన్ని అనుసరిస్తూ ముందుకెళ్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన తల్లిని గాని చెల్లిని గాని గౌరవించని స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సమాన ఆస్తి హక్కు అడిగిన దానికి వాళ్ళ చెల్లిని బయటికి పంపించిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అలాగే వాళ్ళ తల్లిని కూడా గౌరవించకుండా మామూలు శాసనసభ్యురాలని ఆవిడకి అన్యాయం జరిగితే స్పందిస్తారు అనుకోవడం మన పిచ్చితనం. గతంలో కూడా ఎంతో మంది మహిళల్ని కూడా అవమానించిన పరిస్థితులు కూడా మనం అందరం చూస్తున్నాం. అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కూతుర్ల గురించి కూడా ఎలాంటి అసభ్యకరమైన పోస్టులు చేశారో కూడా మనందరం చూస్తున్నాం. ఈరోజు మహిళా లోకమంతా, మహిళా సంఘాలంతా కూడా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నారు. మా తోటి శాసనసభ్యురాలైన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి గురించి ఇలా అసభ్యకరమైన మాటలు ప్రెస్ ముందు మాట్లాడడం, అలాగే ఒక మీటింగ్ లో ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం ఖచ్చితంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. అలాగే మీరే చూసారు అమరావతి గురించి కూడా, అమరావతిలో ఉన్న ఆడవాళ్ళు వేశ్యలంటూ ఒక టీవీ ఛానల్లోనే మాట్లాడే ధైర్యం ఈరోజు వైసీపీ నేతలు చేస్తున్నారు. అలాగే మీటింగ్స్ లో కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఆ పార్టీ నేతలకే వదిలేస్తున్నాం. అలాగే ఈ రోజే కాదు, గతంలో నుంచి కూడా ఏ రోజు వాళ్ళు ఆడవాళ్ళని గౌరవించలేదు. ఇవాళ న్యాయస్థానాలు కూడా దాన్ని ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం అన్యాయం అంటూ ఈరోజు వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంత జరుగుతున్నా కూడా స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తెలుగుదేశం నాయకుల్ని గాని, కార్యకర్తలు గాని ఇలాంటి వ్యాఖ్యలు చేసినా, ఆడవాళ్ళని కించపరిచినా, ఎక్కడ రౌడీయిజం జరిగినా ఆయన వెంటనే స్పందిస్తూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అందరూ కూడా చూస్తున్నారు. అలాంటి నాయకుడు రాష్ట్రం మొత్తం ఉంటేనే మనకు ఇలాంటి ఆడవాళ్ళకి అవమానం జరగకుండా ఉంటది. అలాగే ఈ వ్యాఖ్యల్ని ఖండించే విధంగా మన ప్రభుత్వం కూడా ఆయన మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి.
అలాగే జగన్మోహన్ రెడ్డి గాని, అలాగే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆవిడకి క్షమాపణ చెప్పాలని, అలాగే ఆడజాతికి మొత్తం కూడా క్షమాపణ చెప్పాలని ఈ ప్రెస్ మీట్ ముందు కోరుకుంటూ సెలవు